Hi, hello, welcome to Maths Tricks channel. Today మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. మనము ట్రిగ్నోమెట్రీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో దాని గురించి ఈ లెసన్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. బేసిక్ ఫార్ములా ఫ్రమ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ యాంగిల్ థీటా. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రీ సంబంధించిన ఫార్ములాస్ బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఈ లెసన్లో యాంగిల్ వచ్చేసి థీటా, ఆపోజిట్ సైడ్ని పర్పెండిక్యులర్ కూడా అనవచ్చు, దీంట్లో అంటారు కూడా. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ బేస్, నెక్స్ట్ హైపోటెనస్ హెచ్. ఫస్ట్ సైన్ థీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే perpendicular by hypotenuse, cos theta, base by hypotenuse, adjacent side by hypotenuse, tan theta, perpendicular by base, opposite side by adjacent side, cot theta 1 by tan theta, or base by perpendicular, adjacent side by opposite side. అంటే మనకు ట్యాన్ అంటే సైన్ థీటాతో సైన్ థీటా బై కాస్ థీటా వేసుకుంటాం. అలాగే 1 బై ట్యాన్ థీటా అంటే కాస్ బై సైనే కదా. సో బేస్ బై ఆపోజిట్, హైపోటెనస్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ సీకెంట్ థీటా 1 బై కాస్ థీటా అంటే హైపోటెనస్ బై బేస్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. కొసెకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా, హైపోటెనస్ బై పర్పెండిక్యులర్, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చెప్పుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ రివిజన్ చేసుకుందాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసెకెంట్ స్క్వేర్ థీటా. మనం ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాం, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ అని రెండు ఉన్నాయి. సో ఈ మనం ఇది ఎత్తు అనుకుందాం, ఇది వాటర్ అనుకుందాం, ఇది పైన నేల అనుకుందాం. ఇది యాంగిల్ ఇక్కడ నుంచి, ఇదేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుద్ది, ఇదేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుద్ది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైన, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కింద. డి అంటే డౌన్, డి అంటే డిప్రెషన్, ఎలివేషన్ అంటే పైన. అలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డెఫినేషన్ చూద్దాం. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైట్ లుకింగ్ అప్వర్డ్ ఫ్రమ్ ది అబ్జర్వర్ టు ది టాప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది అబ్జర్వర్ అనుకోండి, అబ్జర్వర్. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒక అబ్జర్వర్ చూస్తుంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది అప్వర్డ్ ఫామ్ అవుద్ది. సో ఇక్కడ థీటా ఫామ్ అవుద్ది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైట్ లుకింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ ది అబ్జర్వర్ టు అన్ ఆబ్జెక్ట్ బిలో ది హారిజాంటల్ లైన్. బిలో ది హారిజాంటల్ లైన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇలా అప్వర్డ్, ఈ డౌన్వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక మనిషి ఆకాశంకి వెళ్ళి చూస్తుంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుద్ది. అలాగే తల ఉంచుకొని ఎత్తుకెళ్ళి చూస్తుంటే దాని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుద్ది. సో దట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో అర్థమైందా? ఇవి 1 మార్క్ డెఫినేషన్ అడగవచ్చు. అది ఎగ్జామ్ క్వశ్చన్స్లో కూడా కొన్నిటికి వీటిని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ ఫోర్త్ కీ హైట్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్. మనకు హైట్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇఫ్ హైట్ హెచ్ అండ్ యాంగిల్ థీటా ఆర్ నౌ డిస్టెన్స్ ఈక్వల్ టు హెచ్ బై ట్యాన్ థీటా. మనకి హైట్ అనేది హెచ్ అయితే యాంగిల్ అనేది థీటా అయితే మనకు డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి హెచ్ బై ట్యాన్ థీటా అవుద్ది. డిస్టెన్స్ అంటే ఎక్స్ సింబల్, హైట్ అంటే హెచ్, యాంగిల్ అంటే థీటా. సో డిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై ట్యాన్ థీటా. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ డిస్టెన్స్ ఎక్స్ అండ్ యాంగిల్ థీటా ఆర్ నౌన్ యాజ్, హైట్ వచ్చేసి ఎక్స్ ఇంటూ ట్యాన్ థీటా. సింపుల్, మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు హెచ్ బై ట్యాన్ థీటా వచ్చినప్పుడు మన హైట్ అడిగారనుకో ఈ రెండు ఒక సైడ్ పోతే అప్పుడు ఎక్స్ ట్యాన్ థీటా అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ దిస్. సో అర్థమైందా? ఇక్కడ మనకు హైట్ యాంగిల్ ఇచ్చారు, డిస్టెన్స్ కనుక్కోమంటే హెచ్ బై ట్యాన్ థీటా ఇది ఒక్క ఫార్ములా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనకు హైట్ కావాలంటే ఇది సైడ్కి వచ్చింది, హైట్ వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ టూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ1 అండ్ θ2 ఫార్మ్ సేమ్ పాయింట్ ఆర్ గివెన్ హైట్ హెచ్. నౌన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి θ1 అండ్ θ2 ఫార్మ్ సేమ్ పాయింట్, ఒకే సాట θ1 θ2 ఫామ్ అవుద్ది. అప్పుడు హైట్ ఏమవుద్ది అంటే హైట్ ఏ ఫార్ములా అవుద్ది. సో హైట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే డిస్టెన్స్ ఇంటూ ట్యాన్ θ1 ప్లస్ ట్యాన్ θ2 బై ట్యాన్ θ2 మైనస్ ట్యాన్ θ1. ఫార్ములా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫార్ములా ఏం అడిగారు, మనకు హైట్ యాంగిల్ థీటా ఇస్తే డిస్టెన్స్ కనుక్కోమంటే హెచ్ బై ట్యాన్ థీటా అని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకు డిస్టెన్స్ యాంగిల్ ఇస్తే మనం హైట్ కనుక్కోమంటే ఈ ఫార్ములా నుంచి ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, నేర్చుకోండి ఈజీగా. మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనము అప్వర్డ్ చూస్తున్నాం, అప్పుడు అక్కడ θ1 అండ్ θ2 అని టూ యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మనకు వాళ్ళు హైట్ అడిగారు. హైట్ అడిగితే ఫార్ములా వచ్చేసి ఎక్స్ ఇంటూ ట్యాన్ θ1 ప్లస్ ట్యాన్ θ2 బై ట్యాన్ θ2 మైనస్ ట్యాన్ θ1. సో ఈ మూడు నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ హైట్ హెచ్ నౌన్ అండ్ యాంగిల్ థీటా ఫైండ్ ఎట్ ది టూ డిస్టెన్సెస్ x1 అండ్ x2. ఇక్కడ సింగిల్గా ఇచ్చారు, ఇక్కడ θ1 θ2 ఇచ్చారు. అప్పుడు మనకి ఇక్కడ హైట్ అండ్ యాంగిల్ థీటా ఇచ్చి టూ డిస్టెన్స్ కనుక్కోమంటే ట్యాన్ θ1 ఈక్వల్ టు హెచ్ బై x1 అండ్ ట్యాన్ θ2 ఈక్వల్ టు హెచ్ బై x2. అర్థమైందా? అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ మనం కొంచెం టిప్స్ నేర్చుకుందాం దీంట్లో నుంచి, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. యూనిట్స్ అండ్ టిప్స్. ఆల్వేస్ మెజూర్ యాంగిల్స్ ఇన్ డిగ్రీస్ నాట్ రేడియన్స్. మనం యాంగిల్స్ అనేది డిగ్రీస్తోనే మెజూర్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, నాట్ రేడియన్స్తో చేస్తే రాదు. నెక్స్ట్ యూజ్ రైట్ ట్రయాంగిల్ డయాగ్రామ్స్ ఫర్ క్లారిటీ. మనకు ట్రిగ్నోమెట్రీ లెసన్ వచ్చేది మెయిన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, హైపోటెనస్ సైడ్. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీగా దీనికి కూడా అదే యూజ్ చేయాలి. నెక్స్ట్ డ్రా ది లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ కరెక్ట్ ఇన్ ప్రాబ్లమ్స్. మనము మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ప్రాబ్లంకు తగ్గట్టు డ్రాయింగ్ గీసుకోవడం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే అప్వర్డ్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే డౌన్వర్డ్, హెచ్1 డిస్టెన్స్, ఇలాంటివన్నీ చాలా ఈజీగా మస్ట్ మనం డ్రాయింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇవన్నీ వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్, మెయిన్ ఇవి నేర్చుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, like. Thank you for watching.